ఉద్యానవనంలో చాలా చక్కగా ఉల్లాసంగా ఆటలాడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఎక్కడి నుంచో శ్రీనివాసుడు వెంకటాద్రి కొండ మీద నుంచి గుర్రం మీద వస్తుంటే ఇంతలో ఒక ఈ మదగజం ఏం చేసిందట, ఘీంకరించేసరికి అది ఆ కొండ మీద నుంచి కిందకు వస్తూ సకిలించి పెద్దగా ఘీంకరించేసరికి ఏనుగు ఆ సవ్వడికి అక్కడ ఉన్నటువంటి చెలికత్తలందరూ భయపడిపోయారు. పద్మావతీ దేవి కూడా భయపడిపోయిందన్నమాట. ఎలాగైనా సరే ఆ ఏనుగుని ఎదుర్కోని దాన్ని అదుపు చేసేటటువంటి ప్రయత్నంలో శ్రీనివాసుడు ఎక్కడి దాకా వచ్చాడట, ఈ పద్మావతి ఉన్నటువంటి ఉద్యానవనానికి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ అందరూ కూడా అడిగారు, ఆ చెలికత్తలందరూ, ఎవరివయ్యా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అసలు నువ్వు ఎవరు, నీ కులగోత్రాలేమిటి అని చెప్పి అడిగితే అప్పుడు శ్రీనివాసుడు చెప్పాడట, మాది చంద్రవంశము, నాది వశిష్ఠ గోత్రము, తండ్రి వసుదేవుడు, తల్లి దేవకీదేవి, మా అన్న ఏమో బలరాముడు, చెల్లెలేమో సుభద్ర, గాంధీవి నా యొక్క బావమరిది అని చెప్పి, సరే నా వివరాలన్నీ అడిగారు, ఈమె వివరాలేమిటి, ఈ రాకుమారి వివరాలేమిటి అని చెప్పి అడిగారట.